మామూలుగా మనము ఈ ప్రపంచ చరిత్ర ఏమిటి, ఇంకా చెప్పాలంటే మీకు ఈ విశ్వము ఎలా ఆవిర్భవించింది, బిగ్ బ్యాంగ్ థియరీ, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాం. గ్యాలక్సీస్ అంటాము, స్టార్స్, ఈ సోలార్ సిస్టమ్, కామెట్స్, మీకు ప్లానెట్స్, వీటి గురించి అంతా తెలుసుకుంటూ ఉంటాము. ఎన్నో పుస్తకాలు మీకు ఇవాళ గూగుల్ సెర్చ్లో కొట్టారు అంటే యూట్యూబ్లో కూడా మీకు జేమ్స్ వెబ్ లాంటి టెలిస్కోప్ ఎన్నెన్ని విషయాలను మనకి చెప్తుంది. కానీ ఎప్పుడైనా మీరు మన బాడీ హిస్టరీ అంటే నా దేహం, ఈ దేహము ఒక ఆలయము అని అంటారు కదా, ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర ఎప్పుడైనా ఆలోచించామా? నాకు తెలిసి గత 10,000 సంవత్సరాలలో అంటే మానవ చరిత్ర ఒక 2 lakhs of years అనుకోండి. అంటే ఎవల్యూషన్ మెల్లమెల్లగా కోతి నుంచి మనిషిగా మారడానికి ఒక 2 లక్షల సంవత్సరాలు అయితే, గత 10,000 సంవత్సరాలలో మనము చేసిన అతిపెద్ద తప్పు అంటే బాడీ హిస్టరీ గురించి తెలుసుకుంటున్నప్పుడు ఇవాళ 70% మరణాలు మీకు క్యాన్సర్స్ వల్ల, హార్ట్ డిసీజెస్ వల్ల అని చెప్తున్నారు. అంటే మీకు ఒక డయాబెటీసో బీపీఓ ఉండొచ్చు, మెల్లమెల్లగా ఇది హార్ట్ ప్రాబ్లంలోకి లీడ్ చేయొచ్చు, తరువాత క్యాన్సర్స్. అంటే 70% ఆఫ్ ద వరల్డ్ డెత్స్ మీకు దీనికి సంబంధించే అంటున్నారు. కానీ అదే మీరు ఒక 10,000 years బ్యాక్ వెళ్ళారు అనుకోండి, ఇలాంటి సమస్యలే లేని మనుషులు నివసించేవాడు. ఇవాళ శాస్త్రవేత్తలు ప్రూవ్ చేస్తున్నారు. మరి అప్పుడు వాళ్ళు అంత హెల్దీగా ఉంటూ, ఇప్పుడు మరి మెడికల్ సైన్స్ పెరిగింది కదండి, సో మన లాంజివిటీ కూడా పెరగాలి కదా, రోగాలు తగ్గాలి కదా, ఇదే నేను మాట్లాడుతూ ఉంటా. మీరు మందులు కనిపెట్టారు అన్నప్పుడు రోగాలు తగ్గాలి కదా, అలా కాదండి, జీవితాంతం ఈ మందులు వాడాలి. ఎందుకు వాడాలి? నాకు ఒక పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వలేని మెడికల్ సైన్స్ నాకెందుకండి? అంటే ఒట్టి మీరు వ్యాపారం చేస్తున్నారా? మరి ఆ రోజుల్లో 10,000 సంవత్సరాల క్రితం, ఇప్పుడు చూడండి, మొన్న బెంగళూరులో మీటింగ్ పెట్టాం. మా మిత్రులు వాసు రాజు గారు, సో ఆయన ఇంటికి వెళ్ళాను. బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత ఆయన ఆఫీసులో ఒక మీటింగ్. సో మిత్రులు చాలామంది వచ్చారు, ముఖ్యంగా రాధాకృష్ణ గారు. ఎందుకు ఈయన గురించి ప్రస్తావిస్తున్నాను అంటే, హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యి ఆయన అక్కడ మీటింగ్కి వచ్చారండి. ఒక్కసారిగా నాకు షాక్. ఆయన వస్తున్నారు అన్నప్పుడు ఎక్కడ అంటే హాస్పిటల్లో ఉన్నారండి, కానీ వస్తారు. సో అలాంటి ఒక స్నేహము అనేది రేర్, చాలా రేర్, కానీ వచ్చారు. సో ఇక్కడ మీరు గమనించారు అనుకోండి, మిత్రులు చాలామంది మేధావులు ఉన్నారు, పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు, మన చరిత్ర గురించి బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఇదే మాట్లాడుతున్నారు. మీ వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు గత 10,000 సంవత్సరాలు అంటారు, ఒక మహాప్రళయము అంటారు, కుమరి ఖండము అంటారు, డిలూజ్ అంటారు, ఈ భరతఖండము నుంచి మానవులు వేరే దేశాలకు వెళ్ళారు అని చెప్తారు. సో ఇప్పుడు దీని మీద రీసెర్చ్ ఎలా మనము కొనసాగించాలి? ఏమీ లేదు ఫ్రెండ్స్, నా మిషన్ ఒకటే. ఇప్పుడు మనము ఆరాధిస్తున్న ఈ దేవతలంతా కూడా ఒకప్పుడు మనుషులుగా పుట్టిన వాళ్ళే, విచ్ ఇంక్లూడ్స్ లార్డ్ శివ. మీకు శివుడు నుంచి, విష్ణుమూర్తి నుంచి, రాముడు, అలాగే కృష్ణుడు, వీళ్ళందరూ కూడా మామూలు మనుషులుగానే పుట్టి తరువాత మీకు దేవతలుగా ఇవాళ కొలవబడుతున్నారు. దేవుళ్ళుగా వీళ్ళని మనం పూజిస్తున్నాం. మరి వీళ్ళు మానవులుగా పుట్టారు అని అనడానికి ఆధారాలు అంటే వీళ్ళు ఎక్కడ నివసించేవాళ్ళు? ఆటోమేటిక్గా మన భారత్, అఖండ భారత్ అంటాం. మరి ఇక్కడ ఎక్కడ అంటే అఖండ భారత్ అన్నప్పుడు మొన్న కూడా ఒక వీడియోలో మాట్లాడాను. మీకు ఇది చాలా పెద్దదండి. ఇవాళ మనము చూస్తున్న మ్యాప్ వేరు, అఖండ భారత్ వేరు. మరి అలాంటిది శివసిద్ధుడు ఎక్కడ నివసించేవారు? ఇలాంటి ఒక ప్రశ్న వచ్చింది అనుకోండి, పెద్ద మిస్టరీ కదా, అంత ఈజీ కాదు కదా. కానీ దీనికి సంబంధించిన ఆధారాలు ఎన్నో రకాలుగా మన ముందుకు వస్తున్నాయి. సో ఇదంతా మీరు గమనించారు అనుకోండి, ఈ 10,000 సంవత్సరాల నుంచి ఒక 30,000 సంవత్సరాలు, వినడానికి 30,000 సంవత్సరాల అంటాము, కానీ మీరు ఆస్ట్రేలియా అనబడే ఆస్ట్రేలియా, ఇక్కడ మానవులు ఆ కాలం నుంచి కూడా 30,000 40,000 సంవత్సరాల నుంచి కూడా నివసిస్తున్నారు. ఇవాళ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు
ఈ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు అంటే, మేము లిటరల్గా మా శాటిలైట్స్ను ఆన్ చేసుకొని ఈ సముద్రం యొక్క తీరుతెన్నులను గమనిస్తున్నాము. సో మాకు కనిపించినది ఏమిటి అంటే గోస్ట్ వేవ్స్ అని అంటారు. అంటే మీరు ఒక ఓడలో వెళుతున్నారు, ఇది జరిగిందండి 1909. మీకు ఆస్ట్రేలియా నుంచి లండన్ దాకా, వీళ్ళందరూ యూరోపియన్స్ కదా, సో వీళ్ళు ఒక 211 మంది ప్యాసింజర్స్ ఆస్ట్రేలియా నుంచి బయలుదేరి వీళ్ళు లండన్ వెళుతున్నారు ఒక పెద్ద ఓడలో. సరిగ్గా వీళ్ళు సౌత్ ఆఫ్రికా వద్దకు వచ్చారు. సౌత్ ఆఫ్రికాని తిరుగుతూనే మీరు లండన్లోకి వెళ్ళాలి. ఈ సౌత్ ఆఫ్రికా వద్ద ఈ ఓడ మాయమయ్యింది. అంటే బర్మోడా ట్రయాంగిల్ అంటారు చూసారా, ఆ టైపులో. సో ఎంత వెతికినా 1909 కదా, సో అప్పటికి ఇంకా టెక్నాలజీ, శాటిలైట్ టెక్నాలజీ పెరగలేదు. సో ఎక్కడ వెతికినా ఈ ఓడ కనిపించలేదు. 211 మంది కూడా ఏమైపోయారో ఎవరికి తెలియదు. సో ఇప్పుడు మీకు శాటిలైట్స్ ద్వారా ఆ రోజుల్లో ఏం జరిగిందో గమనిస్తే ఈ గోస్ట్ వేవ్స్, పెద్ద పెద్ద సునామీలు. సో ఇప్పుడు శాస్త్రవేత్తలు చెప్పేది ఇదే, 10,000 సంవత్సరాలకు ఒక్కసారి అతిపెద్ద ప్రళయము వస్తుంది. 10 ఫ్లోర్ల కట్టడం ఉందనుకోండి, అంత హైటుకు మీకు అలలు, అంటే రాక్షస అలలు అంటారు చూసారా, అలాంటివి వచ్చినప్పుడు ఇలాంటి ఓడలు మునిగిపోతాయి. సో ఇలా కొన్ని దేశాలు కొట్టుకుపోయాయి. మాల్దీవ్స్ అడుగున ఇలాంటి వందల దీవులు ఉన్నట్టుగా ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అంటే మనము ఎందుకు బాడీ హిస్టరీని తెలుసుకోవాలి అంటే, ఇలాగ చెల్లా చెదురుగా గత 30,000 సంవత్సరాల్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఎక్కడెక్కడో నివసిస్తూ ఐస్ ఏజ్ను కూడా దాటుకుంటూ సరిగ్గా 14,000 సంవత్సరాలు వచ్చే నాటికి మీకు ఐస్ కరగడం మొదలు అయితే మీకు పెద్ద మీకు తుఫానులు, సునామీలు ఎక్కడికక్కడ. సో ఎక్కడ మనిషి నివసిస్తున్నాడో అక్కడ ఒక పెద్ద సునామీ వస్తే తప్పించుకొని వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయేవాళ్ళు. ఇలాగే మానవ జాతి అనేది విస్తరించింది. సో తరువాత మీకు గ్రాస్ ల్యాండ్స్ అంటారు. అంటే మనిషి పుట్టినప్పుడు అతను మామూలుగా 2 లక్షల సంవత్సరాలలో అతను పళ్ళు కాయగూరలు మాత్రమే తినేవాడు. తరువాత ఈ గ్రాస్ ల్యాండ్ లైఫ్, ఈ సివిలైజేషన్ వచ్చాక మీకు పళ్ళు ఎక్కడ, కాయగూరలు ఎక్కడ వెతకడం, ఎంతో దూరాలు వెళ్ళాలి. అదే మీకు సింహాలు పులులను చూశారు అనుకోండి, అవి వేటాడుతాయి. సో మనము కూడా వేటాడవచ్చు అని చెప్పి మనిషి వేటాడడము, ఇలాగ ఇతను మీట్ ఈటర్గా మారడము, ఈ బ్రెయిన్ అనేది పెరిగింది. అంటే బాడీలో ప్రోటీన్ పెరగడం వలన బ్రెయిన్ చాలా ఫాస్ట్గా ఇవాల్వ్ అయ్యింది. ఇక్కడ వరకు ఓకే. మీరు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా వేరే సంగతి. మనము చేసిన ఈ 10,000 సంవత్సరాలలో మనము చేసిన అతిపెద్ద తప్పు ఏమిటి? ఇవాళ శాస్త్రవేత్తలు చెప్తున్నది, మనము ఆహారము వండడము నేర్చుకున్నాము. అంటే ఇది సెరల్స్ అనండి, లేదా మీకు రైస్ అనండి, వీటిని పండించాము. పండించిన ఆహారాన్ని తినడానికి కుకింగ్ అనబడే వ్యవస్థను తీసుకువచ్చాం. సో ఆ రోజుల్లో యోగులు ఏం మాట్లాడేవాళ్ళు? మనిషి వండని ఆహారము తీసుకోండి, పళ్ళు అంతే కదండి, కాయగూరలు. సో ఇవన్నీ మనిషి అనేవాడు వండడు. సో ఈ ఆహారము తీసుకున్నప్పుడు ఇంకా చెప్పాలంటే రెడ్ మీట్ కూడా పచ్చిగానే కదా తినేవాడు. ఎప్పుడైతే కుకింగ్ అనేది చెయ్యడము మొదలు పెట్టాడో, సో ఇక్కడ నుంచే మానవ దేహములో పెద్ద సమస్యలు మొదలయ్యాయి. అంటే యాడెడ్ షుగర్స్ అనండి, యాడెడ్ సాల్ట్స్ అనండి, అక్కడ నుంచి కేకులు, పాస్తాలు, ఇలాగా 2వ ప్రపంచ యుద్ధం అన్నప్పుడు మీకు ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో సైనికుల దాకా ఆహారము వెళ్ళాలి అంటే ఆల్రెడీ కుక్ చేసి అది పాడవకూడదని ఎన్నో కెమికల్స్ కలిపేవాడు. వీటిని వాళ్ళ దాకా సరఫరా చేశారు. ఈ ట్రెండ్ ఈ రోజు కూడా హోమోసెఫియన్స్లో ఈ రోజు కూడా ఎంత ఎక్కువ వండితే అంత రుచికరంగా ఉంటుందని అనుకుంటారు. సో ఆ రుచి కోసరము, రంగు కోసరము ఎక్కడో లేని కెమికల్స్ను యాడ్ చేయడము, ఇదంతా కుకింగ్ వల్లే కదండి. జస్ట్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఒకవేళ ఒక నెల రోజులు మీకేమైనా ఒక సమస్య ఉంది, నెల రోజుల పాటు
మనిషి అనేవాడు వండని, అంటే నా భార్య లేదా భర్త, వీళ్ళు వండని ఆహారాన్ని నెల రోజుల పాటు తీసుకుంటాను. ఒక ఛాలెంజ్గా అనుకోండి. మీరు ఎవరైనా మనిషి వండని ఆహారాన్ని నేను ఇంతవరకు తింటూనే ఉన్నానండి, నేను బాగా ఆరోగ్యంగా ఉన్నానని చెప్పి చెప్పగలరా? అలాంటి వాళ్ళు మీలో ఉన్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.